మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. రేవంత్ సర్కార్ రైతులను అరిగోస పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విధి లేని పరిస్థితుల్లో రైతులు రోడెక్కుతున్నారని, అన్నదాత రోడెక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడమేనా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ లేని సమస్యలు తెలంగాణలోనే ఉన్నాయని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలు గాలి కొదిలేసి పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నెల 31 లోపు మక్కలు కొనుగోలు చేయకుంటే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాపాలన చెప్పంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడం అనే రైతు రోడ్డు ఎక్కుతున్నాడు. విధి లేని పరిస్థితుల్లో రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది. రైతు రోడ్డు ఎక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుంది చెప్పంటున్నాం. ఈ 31లోగా మొత్తం మొక్కజొన్న సేకరణ జరగాలి. ఇవాళ మంత్రి గారు చెప్పిండ్రు, మేము 31లోగా 8 రోజుల లోపల ఏదైతుందో మొత్తం వ్యవసాయ ఉత్పత్తులన్నీ సేకరిస్తామని చెప్పాను అన్నారు. ఈ మా మాట మీద ఉన్నట్టయితే అవి నిలబెట్టుకోవాలని చెప్పని కోరుతూ, ఏదైనా రైతుల పక్షాన నేను మరొకసారి ఇవాళ ఈ జరుగుతున్నట్టు పరిణామాలకు మేము కూడా బాధపడుతున్నాం. మేము కూడా రైతు బిడ్డలు మేము చెప్పంటున్నాను. దేశంలో ఎక్కడ లేని సమస్యలన్నీ కూడా తెలంగాణలోనే కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. మీదికెళ్ళి ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు అక్కడ ఏదో నిరసన ధర్నా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ అర్థమవుతలేదు. ఇక్కడ రైతులు కళ్ళల్లో పడిగాపులు కాస్తుంటే వాళ్ళ గురించి ఆలోచన చేయకుండా ఓ మంత్రి కానీ ఓ ఎమ్మెల్యే కానీ కళ్ళాలు తిరిగి రైతుల సమస్య పరిష్కారం చేయడానికి ఆలోచన చేయకుండా ఇలా పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర నిజం పెరిగింది. ఎవడు బాధ్యుడే? బీజేపీ ఎంత బాధ్యత ఉన్నదో కాంగ్రెస్ కూడా అంతే బాధ్యత ఉన్నది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగటం లోపల బీజేపీది ఎంత బాధ్యత ఉన్నదో కాంగ్రెస్ పార్టీది అంతే బాధ్యత ఉన్నది.